హలో అండి. ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో అమ్మవారి లాస్ట్ డే ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసుకొని మేమందరం మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిపి ఎగ్జిబిషన్‌కయితే వెళ్ళాము. అప్పుడు వీళ్ళందరికీ వీడియో తీస్తుంటే మమ్మల్నెందుకమ్మా వీడియోలో పెడతావని చెప్పి పారిపోతున్నారు మా బ్రదర్స్ అంతా అనమాట. తినైతే తెలుసుగా మీ అందరికీ మా వెటికారం వంశీ బ్రో. వెటికారానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సర్లే ఎలానో ఎగ్జిబిషన్‌కొచ్చాం కదా అని చెప్పి లోపలికైతే వెళ్ళామనమాట. మా వాళ్ళందరూ జెయింట్ వీల్ అయితే ఎక్కాలి. మేమందరం ఎక్కాం నువ్వెప్పుడు ఎక్కలేదు అన్నారనమాట. నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట జెయింట్ వీల్ ఎక్కడం. చాలా భయపడుతూ ఎక్కాను. ఏమో పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మనం 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో బ్రహ్మానందం అరుస్తాడే ఆ సీన్ ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఇక భయాన్ని లోపల దాచుకొని జెయింట్ వీల్ అయితే ఎక్కేసాను. పైనుంచి చూస్తున్నారు కదా జనం ఎంతమందున్నారో. మనం ఏదైనా చేయాలి అంటే అది రిస్క్ అయినా సరే మనం అది చేస్తేనే కదా ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. రిస్క్ అని చెప్పి భయపడితే మనం ఏ పని చేయలేం. అందుకే నేనైతే భయపడకుండా జెయింట్ వీల్ ఎక్కేసాను. బట్ నిజంగానే అసలు నాకైతే భయం అనిపించలేదు. జనరల్‌గా నాకైతే హైట్స్ అంటే భయం అనమాట. హైట్స్ ఫోబియా ఉంది. నేను హైట్‌లోంచి కిందకి చూసానంటే ఇక నా పని అయిపోయింది. నన్నెవరు కాపాడలేరు. అందుకే నేనైతే కిందకి చూడలేదు. ఇదండి సంగతి.